वो प्रोजेक्ट तो फाइनल हो गया, आप चिंता मत कीजिए। डोंट वरी, इट विल बी डन। थैंक यू, बाय बाय। नमस्ते जी। दीपिका मैडम है? हाँ है मैडम, है। आइए मैडम। मेम साहब, मेघना मैडम आए। कौन? जेपी ग्रुप का चेयरमैन मेघना मैडम जी। हाय। हाय, व्हाट अ सरप्राइज। ओह सॉरी, कैसे आना हुआ? తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందామా? సారీ, ముంబైలో ఉండి తెలుగు వాళ్ళమని మర్చిపోతుంటాం. నేచురల్లీ. ఓకే పండు, तुम जाओ. जी अच्छा। Beautiful farmhouse. Thank you. So to what do I owe the surprise? మీ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్. ఆ చనువుతో ఓ విషయం మాట్లాడడానికి వచ్చాను. విత్ యువర్ డ్యూ పర్మిషన్. Please, go on. నువ్వు అజయ్ రాథోడ్ పెళ్లి చేసుకుంటున్నారట. అతన్ని పెళ్లి చేసుకోవద్దు. వాడొక ఆపర్చునిస్ట్. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది మీ మీద ప్రేమతో కాదు, మీ వెనుకున్న ఆస్తి చూసి. మీకు తెలుసు, మీ ఫాదర్ దగ్గర పిఏగా చేరకముందు మా కంపెనీలో అసిస్టెంట్గా పనిచేసేవాడని. అతని టాలెంట్ని నేనే గుర్తించాను. అతని క్వాలిఫికేషన్స్కి మించిన పోస్ట్కి ప్రమోట్ చేద్దాం అనుకున్నాను. యు నో, టు ద పోస్ట్ ఆఫ్ GM. మరేమైంది? టాలెంట్ ఒకటే సరిపోదు కదా, మంచి క్యారెక్టర్ అంటూ ఉండాలి. అతనికి అది లేదు. వాడిదంతా నటన. మీరెందుకు నేను చెప్పేది నమ్మటం లేదు. मेम साहब, चाय। वहां रख दो। जी मेम साहब। నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చూడండి మేఘ్నా గారు, మనం చాలా అదృష్టవంతులం. వీఆర్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. చిన్న వయసులోనే పెద్ద హోదాలు సంపాదించాం. కానీ అందరి జీవితాలు మనలాంటివి కావు కదా. అయితే ఏ చనువు తీసుకుని మీరు నాతో మాట్లాడడానికి వచ్చారో అదే చనువుతో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చేంజ్ యువర్ యాటిట్యూడ్ మేఘ్నా. వాట్ డు యు మీన్? యు ఆర్ ది చైర్పర్సన్ ఆఫ్ ఎ టాప్ ఇండస్ట్రియల్ గ్రూప్. మీ చేతిలో పవర్ ఉందని చెప్పి ఎదుటి వాళ్ళ ఆశలతో ఆడుకోవద్దు మేఘ్నా. ఆడుకోవడం ఏంటి? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? మీ కంపెనీలో GM పోస్ట్ కి ప్రమోట్ చేస్తానని ఎంతమందికి ఆశ చూపించలేదు? నాకు తెలుసు అజయ్ రాథోడ్ ఒక్కడే కాదు. అసలు ఈ 3 years లో ఎవరికైనా ఇచ్చారా? వాళ్ళంతా నా ఎక్స్పెక్టేషన్ కి రాలేదు. ఏనాటికి రారు. యు నో వై? వాళ్ళెవరికి ప్రమోషన్ ఇద్దామన్న ఆలోచనే మీకు లేదు. టెస్ట్లని చెప్పి మీరేడిపిస్తారని అందరికీ తెలుసు. తప్పు మేఘ్నా గారు. ఒక కామన్ మ్యాన్ ఆస్పిరేషన్స్ ని చులకన చేయకండి. స్టాప్ ఇట్. నా బిహేవియర్ గురించి చర్చించడానికి రాలేదు, మీకు అడ్వైస్ ఇద్దామని వచ్చాను. కాదు, అతని మీద పగతోనే వచ్చావు. అతని ఫ్యూచర్ పాడు చేయడానికి వచ్చావు. నాకెందుకు అతని మీద పగ? నీ మీద ఛాలెంజ్ చేసి నీ కంపెనీ వదిలేసి వచ్చాడు కదా, ఆ అవమానం భరించలేకపోతున్నావు. ఒక చిన్న విషయం గురించి ఒక మనిషి మీద ఇంత ద్వేషమా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ మేఘ్నా. యూ బెటర్ కన్సల్ట్ ఎ సైకాట్రిస్ట్.
నమస్తే మేడం. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళానండి. మీరు డిస్మిస్ చేశారని చెప్పారు. ఫైనల్ పేమెంట్ అని ఈ చెక్ కూడా ఇచ్చారు. నిజంగా మీరు తీసేశారా మేడం? జోక్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ April 1st? నో మేడం. సి కాదు. ఎందుకని తీసేశారు మేడం? నీకు తెలీదా? $500 తీసుకోవడం తప్పేనండి. ఏదో బుద్ధిగడ్డి దీన్ని తీసుకున్నాను. తిరిగి ఇచ్చేస్తానండి. చేతులు కాలాక ఏంటది? వాట్స్ ఇట్ సేయింగ్? ఆకులు పట్టుకునే లాభం. ఏం లాభం గోపాల్? అది ఏదో తెలివి తక్కువే చేసిన పనండి. తక్కువే కాదు, ఎక్కువై. మా ఫాదర్ ఫ్యాన్వి కదా, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు బాగా తెలుసుకున్నాం. ఆ టెక్నిక్స్ నా దగ్గర యూజ్ చేస్తే నేను ఇంప్రెస్ అయిపోతాననుకున్నా కదూ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు మేడం. అస్సలు అర్థం కావట్లేదా? అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఎనీవే, నేను డిస్మిస్ చేసింది $500 తీసుకున్నందుకు కాదు. నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేయడం లేదని కదా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఆ బాధ నుంచి నిన్ను రిలీవ్ చేశాను, అంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళి హ్యాపీగా నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేసుకోవచ్చు. టాలెంట్ ఏముందండి, బోట్ టాలెంట్ ఎవరి దగ్గర లేదు. అయినా జేపీ గ్రూప్లో ప్యూన్ పోస్ట్ చేయటమో వరం అండి. అటువంటిది అకౌంటెంట్ పోస్ట్ అంటే ఎంత గ్రేట్ అండి. ఐ లవ్ మై జాబ్ అండి. ఐ లవ్ మై కంపెనీ అండి. ప్లీజ్. ఇట్స్ టూ లేట్ గోపాల్. మేడం 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 ప్లీజ్ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం, ఒకసారి ఆలోచించండి మేడం. ప్లీజ్ మేడం. మేడం 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 మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. మీ దండం పెడతాం మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్. మేడం 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 ప్లీజ్. నందగోపాల్, మీకు దండం పెడతా మేడం. ప్లీజ్. లే. నేను లేవనండి. గెట్ అప్. నా జాబ్ ఇచ్చే వరకు లేవనండి. ఏదో సరదాగా అన్నాను, లే. సరదాలేంటండి, ఈరోజు April 1st కూడా కాదు. మీరు సీరియస్గానే అన్నారు. అయ్యో నందగోపాల్, నిన్ను డిస్మిస్ చేసింది నీకు ప్రమోషన్ ఇద్దామని. ప్రమోషనా? ఎస్. నిజంగానా అండి? ఎస్. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై యూ. నీలో ఆ స్పార్క్ ఉంది. నా మీద కాదు, నీ మీద ఒట్టు. మరి ఆఫీస్లో ఆ డిస్మిస్ ఆర్డర్ అది నీకు ప్రమోషన్ ఇస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఎందుకనండి? ఎందుకని అంటే ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, వెయిట్ యా. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. అబ్బా అబ్బా అబ్బా, ఏంటి చేయి కాలిందా? ఏం టెస్ట్లు అండి? జిఎం పోస్ట్ ఏంటి, ఈ టెస్ట్లు ఏంటి అనుకున్నా. అబ్బా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్ మేడం. రన్నింగ్ చేయించారంటే ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ. ఒక మనిషికి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే వర్క్ బాగా చేయగలుగుతాం. కాబట్టి నా ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేశారు, రైట్? నెక్స్ట్ వంట చేసేటప్పుడు ఏది ఎంత వేస్తే రుచికరమైన వంట తయారవుతుందో, అలాగే ఓ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మన ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్ టాలెంట్ ని సమపాళ్లలో వాడుకొని ప్రాజెక్ట్ ని నేను సక్సెస్ చేయగలనో లేదో అని ఓ చిన్న వంట పరీక్ష పెట్టి నాలో ఉన్న గొప్ప టాలెంట్ ని కనుక్కున్నారు. శభాష్ మేడం. ఇక స్తంభం ఎక్కించడం అంటారా? పట్టుదలకు నిదర్శనం అండి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను అనుకున్నది సాధించగలనా లేదా అని మీరు టెస్ట్ చేశారు. దాంట్లో కూడా పాస్ అయిపోయాను. అమ్మా, మరి ఇస్త్రీ ఎందుకు చేయిస్తున్నాను? ఇదొక్కటేనండి అర్థం కాని మ్యాటరు. దీని వెనక్కి కూడా ఏదో గూఢార్థం ఉంటుందిలేండి. అమ్మా, కనుక్కుంటా. ఆహా,
వాట్ ఏ డ్రెస్ మేడం. ఈరోజు హోటల్లో అందరూ మిమ్మల్ని చూస్తారు. ఎందుకు చూడరు? నైటీలో వెళితే. నైటీయా? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? దేని గురించి మేడం? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అవసరం కోసమే గాని ప్రేమ కాదని. ఆ విషయం నేను గడపతాడుగానే మర్చిపోయానండి. నిజంగా? అది అంత గుర్తుంచుకునే మ్యాటరా అండి? నీకు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకనండి? వెరీ సింపుల్. నీకు నీ భార్యకు మధ్య ప్రేమ లేదనుకో, గొడవలు పడుతుంటారు. నీ మనసు బాగుండదు. ఆ మనసుతో ఆఫీస్కి వస్తావు, వర్క్ సరిగా చేయలేవు. నువ్వు ఆ డిస్టర్బ్ మైండ్తో నిర్ణయాలు తీసుకుంటే అవి కరెక్ట్గా ఉండవు. మీకే ప్రాబ్లం ఉండదండి. మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు. మేము చాలా అన్యోన్యంగా ఉంటాం. నీకిచ్చేది కీలకమైన జీఎం పోస్ట్. నీకు నీ భార్యకి మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమేనని నాకు ఖచ్చితంగా తెలియాలి. అది ఎలాగండి తెలుసుకోవడం? వెరీ సింపుల్. దానికో పరీక్ష పెడదాం. ఇదేదో సరదాగా రొమాంటిక్గా ఉండేట్టుందండి. నేను వెళ్ళి రత్నమాలను కూడా తీసుకొస్తా. ఇప్పుడు అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆవిడే జాయిన్ అవుతుంది. ఇంతకీ టెస్ట్ ఏంటి మేడం? ఇప్పుడే చెప్పాలా? స్నానం చేసి వచ్చి చెప్పొచ్చా? అవే హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను, వెయిట్ చేయి. వెక్కిరిస్తున్నావా? మేడం ఏదో సరదాగా. బాగా లేట్ అయింది కదా? అయ్యో 9:50 కదండి. నైట్ ఈస్ సో యంగ్. ఇంతకీ టెస్ట్ ఏంటి మేడం? చాలా ఈగర్గా ఉన్నట్టున్నావు. లవ్ మీద టెస్ట్ కదండి, ఏదో చిన్న కుతూహలం. టెస్ట్ చాలా సింపుల్ నందగోపాల్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఊరుకోండి మేడం, ఎంతసేపు నేనంటే మీకు వేళాకోళం. వేళాకోళం కాదు, ఇదే టెస్ట్. మీరు తమాషా చేస్తున్నారని నాకు తెలుసులేండి. నేనేమనంటే మళ్ళీ నన్ను ఏడిపిద్దామని. అమ్మా ఈసారి దొరుకుతానా? నేను సీరియస్గా చెప్తుంటే నీ మైండ్కి ఎక్కట్లేదా? మీరు నా మీద ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. నేను ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి మేడం. అయ్యో నందగోపాల్, ఆ ప్రమోషన్ ఇద్దామని నా ఉద్దేశం. అందుకే ఈ ప్రపోజల్. నాకేదో భయంగా ఉంది. నాకు ఈ ప్రమోషన్ వద్దండి. నా పాత జాబ్ ఇప్పిస్తే వెళ్ళిపోతానండి. ప్లీజ్ మేడం. ఉద్యోగం ఎక్కడుంది? అదెప్పుడో పోయింది. ఆ పోస్ట్లో వేరే వాళ్ళు ఆల్రెడీ అపాయింట్ అయ్యారు. అదంతా ఉత్తిత డిస్మిస్ అన్నారు. ఆఫీస్లో అందరూ మీరు అదో టైప్ అంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, నాలాంటి వాళ్ళతో ఆడుకోవడం మీకు సరదా అని. ప్రమోషన్ అని చెప్పడం కూడా ఓ గేము. లేదంటే ఆ దిక్మాల టెస్ట్లకి ఆ జిఎం పోస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? అదేంటి నందగోపాల్, నా టెస్ట్లన్నీ బ్రిలియంట్గా ఉన్నాయి,
అవి నీలాంటి మేధావులకే అర్థమవుతాయన్నావు. అన్నాను. జేపీ గారి కూతురు కదా అని పెట్టిన ప్రతి వెదో టెస్ట్ని సమర్థించుకుంటూ వచ్చాను. వాట్ ఎ హిపోక్రిట్. ఇంకా మీ గేములకి నేను ఫూల్ని కాను. వస్తాను. నందు 12 అవుతుంది. ఎంతసేపని నిన్ను బతిమాలాలి? నేను తిన్నా. నువ్వు తినకుండా నేను తినలేకపోతున్నాను. ఏ పతి భక్తా? ఈ చురకలే నన్ను పడగొట్టింది. నా కర్మ. సరే నేను తింటాను. జీవితంలో దేనికి ఓడిపోకూడదు. ఫైట్ చేయాలి. కాలేజ్ కడుపుతో కూర్చుంటే నువ్వు చెప్పే మాటలకు లొంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే తిన్నాక నీతో మాట్లాడతాను. ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు నందు? సెకండ్ మ్యారేజెస్ చాలా కామన్. కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోతావు చూడు. రత్నమాలని నేను ఒప్పిస్తాను. వారానికి 3 రోజులు రత్నంతో ఉండు. తనకెంత డబ్బు కావాలని ఇస్తా. ఈ బిల్డింగ్, కారు తనకే ఇచ్చేస్తా. నీ అనాథాశ్రమానికి ఫండ్స్ ఎంతైనా తీసుకో. కానీ ప్లీజ్ ఈ పెళ్లి కాదనదు నందు. ప్లీజ్ నందు. నీ ధనంతో ఐశ్వర్యంతో మా జీవితాలకు వెలకట్టాలనుకుంటున్నావా? ఎన్నటికీ కట్టలేవు. నీ దురాగతాలకి దురహంకారాలకి ఈ లెక్కపల్లి నందగోపాల్ లొంగడు. ఈ సినిమా డైలాగ్ లాపుతావా? చస్తే ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్తావు నందు? ఏ చెప్తే అక్కడి నుంచి కూడా ఈడ్చుకొద్దామనా? పాపం ఎక్కడ పడుకుంటావో ఏమో అని. ఆహా దయామాత దిగొచ్చిందండి. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ నా మనసు వెన్నెలాంటిది నందు. తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. కరిగిపోతే మా అలాంటి జీవితాలు కొట్టుకుపోతాయి. What a sense of humor. ఇంటికా రత్నమాల రానొస్తుందా? పార్కెళ్ళి పడుకుంటా. నిన్నటి నుంచి తిండి నిద్ర లేదు కదా. ఆకలైతే ఇక్కడ తీరింది. ఆ నిద్ర కూడా అయిపోతే నందు నీ థియరీ ప్రకారమే బాగా రెస్ట్ తీసుకుంటే రేపు నాతో ఫైట్ చేయడానికి శక్తి వస్తుంది. రేపు కూల్గా మాట్లాడదాం. ఇవాళ వెళ్ళి గెస్ట్ రూమ్ లో పడుకో. నేను గెస్ట్ రూమ్ లో పడుకోను, సోఫాలో పడుకుంటా. సరే నీ ఇష్టం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే గుడ్ క్యాచ్. టామ్ అండ్ జెర్రీ. నందు
ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన పెళ్లి ఫోటోలు వచ్చాయి చూడు. ఎంత ట్రిమ్గా ఉండేవాడివి, ఎలా అయిపోయావు చూడు. నెత్తి మీద మొట్టి అయ్యో బొప్పి కట్టిందా? అందంట నీలాంటిది ఒకటి. ఎందుకండి నన్ను ఇలాంటి సూటిపోటి మాటలతో పొడుస్తారు? ఓ భారత స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం కదండి. మీరే నా దైవం. మీ పాదాల వద్ద ఎంత చోటిస్తే మీకు సేవలు చేసుకుంటూ ఈ జీవితం గడిపేస్తాను. ఈ స్టైల్ నాకు సూట్ కాలేదు కదా. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ నాటకం ఇంతటితో వదిలేద్దాం, ఇంక్లూడింగ్ ది మ్యారేజ్. నాకు ఇదంతా చిరాగ్గా ఉంది. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి చీప్గా. అందుకే వెళ్ళి రత్నమాలతో కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను. నిజంగా? నిజంగానా? నిజంగా. అయితే రండి వెళ్దాం. రత్నమాలకి నిజం చెప్పాలంటే ఓ షరత్ ఉంది. అనుకున్నా. ఏ ఫిట్టింగు లేకుండా ఇదంతా ఎందుకు చేస్తుందబ్బా అనుకున్నా. ఎందుకు చేస్తుందబ్బా అనుకునే బదులు చెప్పేది కొంచెం ఓపికగా వినొచ్చు కదా. నేను షరత్ పెట్టానంటే దానికో రీజన్ ఉంటుంది. అవునవును, తమరి కన్వీనియన్స్ కి. ఇంటికి రా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్పినట్లు చేసావనుకో, రత్నాన్ని నేను కలిపేస్తాను. మీ కాపురాన్ని మళ్ళీ నిలబెడతాను. బాగా ఆలోచించుకో. నువ్వేంటి నా కాపురం నిలబెట్టేది? నీ మెహర్బాన్ నాకేం అక్కర్లేదు. నా భార్య దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అందుకేనా కాలుగాలిన పిల్లిలా మీ కాలనీ చుట్టూ తిరుగుతున్నావు? ఇంటికొచ్చి షరత్లు ఒప్పుకున్నావనుకో, నెక్స్ట్ మినిట్ రత్నం దగ్గర ఉండొచ్చు. చెప్పింది ఆలోచించు. ఏంటి నువ్వు చెప్తే నేను ఆలోచించేది? ఈ జన్మలో నీ ఇంటి గడప తొక్కను. పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా, తొక్కనంటే తొక్కను, చస్తే తొక్కను.